హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఎక్స్పెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు ఎక్సైజ్ 11.1 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్సైజ్ 11.2 అండ్ ఎగ్జాంపుల్, దానికంటే ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఎక్సైజ్ 11.2లో క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 అందులో 5 ఉన్నాయి, 1 to 5. క్వశ్చన్ 2లో 1 to 3 ఉన్నాయి, అంటే 1 2 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ టైప్ చూడండి, sin 45 ప్లస్ cos 45, secant స్క్వేర్ 60, tan స్క్వేర్ 60, sin స్క్వేర్ 30. డైరెక్ట్ వాడు మనకు 30 degrees వాల్యూ, 45 degrees వాల్యూ, 30 45 ఇట్లా వాల్యూస్ అడిగినప్పుడు మనకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఈ టేబుల్ చాలా ఈజీ టేబుల్. సో ఈ టేబుల్ కి జస్ట్ సైన్ వాల్యూస్ గుర్తుంటే సరిపోతుంది. సో ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, √3/2 60, నెక్స్ట్ 90 అంటే 1. సో ఈ సైన్ వాల్యూ ఒకటి గుర్తుంటే ఇది జస్ట్ రివర్స్ రాయడం, ఇట్ సైడ్ నుంచి రాయడమే. 1 √3/2, ఓకే, 1/√2, నెక్స్ట్ 1/2 0, ఇట్లా రాసుకుంటూ వస్తే అది వచ్చేస్తుంది. నెక్స్ట్ tan అంటే sin బై కాస్, ఇది తెలిసిందే మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో. tan అంటే sin బై కాస్. సో sin బై కాస్ అంటే 0/1 ఇస్ 0, 1/2 √3/2 మనకు వచ్చేది 1/√3. ఓకే, నెక్స్ట్ 45 ఇది సేమ్ కాబట్టి 1 వస్తుంది ఇక్కడ. √3/2 1/2, √3, 1/0 is undefined సింబల్, అది సింబల్. నెక్స్ట్ కొసికెంట్ 1/sin వాల్యూ, 1/sin. కొసికెంట్ అంటే 1/sin, 1/sin కాబట్టి దీని రెసిప్రోకల్ 1/sin ఏమొస్తుంది, 1/0. 1/0 ఏమైంది ఇక్కడ, అన్డిఫైన్డ్ అయింది కాబట్టి ఇది కూడా అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ 1/1/2 దట్ ఈస్ 2, దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే సరిపోతుంది. 2/√3, 1/1 is 1 anyways. secant ఈక్వల్స్ టు 1/cos. 1/cos అంటే నెక్స్ట్ 1/1 cos వాల్యూ. నెక్స్ట్ ఇది రెసిప్రోకల్ 2/√3, √2, నెక్స్ట్ 2, 1/0 అన్డిఫైన్డ్. సో ఇవి కూడా రివర్స్ ఉన్నాయి చూడండి, నెక్స్ట్ దీని రివర్స్ ఇది. నెక్స్ట్ కాట్ వాల్యూ వచ్చేసి 1/tan. 1/tan అయినా నెక్స్ట్ cos/sin అయినా ఒకటే, cos/sin అనుకున్నాం. cos/sin అంటే ఇక్కడ cos/sin అంటే tan. ఓకే, ఇక్కడ పెద్దగా రాద్దాం కొంచెం. కాట్ అంటే cos/sin, రైట్. నెక్స్ట్ secant అంటే 1/cos, cosecant అంటే 1/sin. నెక్స్ట్ tan వచ్చేసి sin/cos. సో నెక్స్ట్ ఇక్కడ కాట్ అంటే జస్ట్ దీనికి రివర్స్ వచ్చినా పర్లేదు, cos/tan చేసినా పర్లేదు. సో ఇక్కడ అన్డిఫైన్డ్, దీనికి రివర్స్ రాద్దాం, అన్డిఫైన్డ్. చేద్దాం, కాట్ కూడా చేద్దాం. cos 1/0, రైట్. 1/0 ఇస్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ దీనికి cos/sin 1/tan కూడా కాటే కాబట్టి దీనికి రెసిప్రోకల్ 1/1/√3, 1/1 is 1, నెక్స్ట్ 1/√3, 1/√3, 1/undefined. ఇక్కడ ఏమొస్తుంది, 1/tan కూడా మనకు cos/sin కన్సిడర్ చేస్తే 0/1 0. ఇక్కడ 1/undefined అన్నా కూడా మనకు 0 వచ్చేస్తుంది. సో ఈ టేబుల్ జస్ట్ ఈ సైన్ వాల్యూ గుర్తుంటే ఈ మొత్తం వచ్చేటట్టు ఉంటే, క్వశ్చన్ నెంబర్ 1లో ఎక్సైజ్ 11.2లో క్వశ్చన్ నెంబర్ 1 1 to 5, క్వశ్చన్ నెంబర్ 2 1 to 3 ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ sin 45 cos 45, sin 45 వాల్యూ 1/2, cos 45 వాల్యూ 1/2, 1/√2 ప్లస్ 1/√2 ఈక్వల్స్ టు 2/√2. ఓకే, 2/√2 మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ √2 2√2 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఎట్లా క్యాన్సిల్ చేయొచ్చు అంటే జస్ట్ √2 మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంది, √2 అయితే 2√2/√2 into √2 2 అవుతుంది. సో మనకు వచ్చేది ఏంది, వాల్యూ √2 వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ లో 2/√2 అంటే ఇది
1 జా 2 ఎప్పుడు వస్తుంది ఇంటూ √2 చేసినప్పుడు వస్తుంది, రైట్? అంటే √2. ఇట్లా ఎగ్జామ్లో ఇట్లా చేయకండి, జస్ట్ ఏం లేదు, ఈ టేబుల్ వస్తే ఇది మెల్లగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతే వచ్చే వాల్యూ ఇది. ఓకే, ఇది రూట్ క్యాల్కులేషన్. √2ని ఎట్లా డివైడ్ చేయాలని చెప్పినాను. నెక్స్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఐడెంటిటీస్ కూడా యూజ్ చేయొచ్చు. sin² 30 cos² 30 1 అయిపోతుంది, ఎందుకంటే ఐడెంటిటీ ఫార్ములా ఏంది? sin² θ ప్లస్ cos² θ ఈక్వల్స్ టు 1 కాబట్టి sin² θ ప్లస్ cos² θ ఈక్వల్స్ టు 1. ఓకే, సో పైన sec² 60 మైనస్ tan² 60 కూడా 1 అయిపోతుంది, ఎందుకంటే sec² θ మైనస్ tan² θ ఇస్ 1. సో ఇక్కడ వాల్యూ ఏంది? 1/1 ఈక్వల్స్ టు 1. ఇట్లా కాకుండా మనం ఎట్లా చేయొచ్చు? ఐడెంటిటీస్ ఇంకా ఎక్సైజ్ 11.2 వరకు కాలే, కానీ మన యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ అయిపోయింది. టాపిక్ డిస్కషన్ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే ఇది కాంపిటేటివ్ పర్పస్, కానీ ఎగ్జామ్లో వస్తే యూజ్ ద వాల్యూస్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో టేబుల్ అని అన్నాడంటే ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో మొత్తం ఇంతవరకు ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2, ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2లో కానీ ఎగ్జాంపుల్స్లో కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇట్లాంటి సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్. సో ఈ టేబుల్ నుంచి మనం ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే కొన్ని సింప్లిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఐడెంటిటీస్ తీసుకొని సాల్వ్. సో ఎక్సైజ్ 11.2లోనే క్వశ్చన్ నెంబర్ 3, 1, 2లో సేమ్ ఇందులో సబ్స్టిట్యూషన్. సో థర్డ్ క్వశ్చన్లో క్వశ్చన్ ఏంటంటే evaluate sin 60 cos 30 sin 60 degrees cos 30 degrees plus sin 30 cos 60 degrees. What is the value of sin 60 and 30? రెండు అడిగిండు, దీని వాల్యూ అండ్ వాట్ కెన్ యూ కంక్లూడ్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ నుంచి మనకి స్టూడెంట్కి కానీ ఒక పర్సన్ ఈ క్వశ్చన్ చూసినాక ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ క్వశ్చన్ నుంచి ఒక స్టూడెంట్ ఏం నేర్చుకోవాలని చూద్దాం. సో వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే అదే వాడు ఏం నేర్చుకున్నాడు అని అడుగుతున్నాడు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో ఫస్ట్ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. ఓకే, ఇది కంప్లీట్ చేద్దాం. సో sin 60 వాల్యూ ఎంత? √3/2 ఇంటూ cos 30 వాల్యూ √3/2, రైట్? ప్లస్ sin 30 cos 60, sin 30 1/2 cos 60 1/2. సో 1/2 ఇంటూ 1/2 మల్టిప్లికేషన్ చూడండి డాట్ అంటే. ఓకే, సో దీని వాల్యూ ఎంత? √3/2 హోల్ స్క్వేర్ అవునా? √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ √3/2 దీనికి స్క్వేర్. సో √3 హోల్ స్క్వేర్ 3, √3 హోల్ స్క్వేర్ ఎట్లా 3 అవుతుంది అంటే √3 హోల్ స్క్వేర్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది మనకు. ఓకే, సో 3/2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ ఇస్ 1, 2 స్క్వేర్ 4. ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి న్యూమరేటర్ 3 + 1 4/4 అవుతుంది. ఓకే, సో దీని వాల్యూ 4/4, దట్ ఈస్ 1. ఓకే, 1 వచ్చింది. సో మనకు దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఏంది? sin 60 + 30 అన్నాడు. sin 60 degrees plus 30 degrees ఏం లేదు, సైన్ ఇక్కడ సేమ్ కదా, డిగ్రీస్ 60 degrees 30 degrees. సో సేమ్ ఉంది ఇక్కడ, అంటే ఈ పారామీటర్ సేమ్ డిగ్రీసే కదా కాబట్టి యాడ్ చేయొచ్చు డైరెక్ట్గా. దీని ఏమనుకున్నాం? 60 + 30 90 కాబట్టి sin 90 degrees. సో sin 90 degrees వాల్యూ 1, దీని వాల్యూ కూడా 1 వచ్చింది. అంటే వాట్ కెన్ యూ కంక్లూడ్ అని క్వశ్చన్ అడిగి అంటే ఇందులో నుంచి ఈ క్వశ్చన్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అర్థం. సో ఏం నేర్చుకున్నాం? చూడండి, ఇందులో నోట్ చేసుకోవాలనుకుంటే ఒక 5 seconds. 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ వాట్ కెన్ యూ కంక్లూడ్ అన్నామంటే వాట్ కెన్ యూ కంక్లూడ్లో చూడండి, ఇక్కడ ఒక డిగ్రీ, ఇది ఒక డిగ్రీ ఏ అనుకుందాం. cos 30ని B అనుకుందాం. ఓకే,
30b కాబట్టి ఇక్కడ b, మళ్ళీ 60a కాబట్టి మళ్ళీ ఇక్కడ a. ఓకే, ఇక్కడ ఇది మళ్ళీ 60a, ఇది b. సో వాడు కంక్లూడ్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే ఈ క్వశ్చన్లో వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే ఇవి రెండు ఈక్వల్ కదా, సో ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. కానీ 60 బదులు ఏ రాయాలి మనం. సో సైన్ ఏ తీసుకుందాం ఫస్ట్. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఇదైంది, వాల్యూస్ ఏమొచ్చింది కదా, sin a plus b equals to sin a cos b, okay, plus sin b cos a. ఇది మనం కంక్లూడ్ చేయాల్సింది ఈ క్వశ్చన్లో. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక 2 యాంగిల్స్ ఇచ్చి నువ్వు డైరెక్ట్ ఫార్ములా ఎట్లా కంక్లూడ్ చేస్తావు, ఆ డౌట్ వచ్చింది అంటే చాలా మంచి డౌట్. ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్తో ఆగరు వాళ్ళు. ఇట్లాంటి క్వశ్చన్స్ ట్రై చేయండి వేరే దాంతో. కానీ సైన్ ఇక్కడ సైన్ మాత్రం సేమ్ తీసుకోండి, కానీ యాంగిల్ చేంజ్ చేయండి, న్యూమరల్ చేంజ్ చేసి ట్రై చేస్తుండండి. ఖచ్చితంగా మీకు కంక్లూజన్ ఏమొస్తుంది అంటే sin a plus b equal to sin a cos b plus sin b cos c అనే కంక్లూజన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ లో కంక్లూజన్ అది. ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే sin a plus b ఫార్ములాని నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీరు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా, బైపీసీలో ఫిజిక్స్లో వస్తుంది, ఎంపీసీలో మ్యాథ్స్లో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది, కెమిస్ట్రీలో వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా 10th యూజ్ కాకపోవచ్చు, అయినా కూడా ప్రాబ్లమే లేదు. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ ఫర్దర్ స్టడీస్లో యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకోవడానికి 5 seconds 1 2 3 4 5 పాజ్ చేసి చూసుకోండి. అండ్ ఇఫ్ యూ ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఉంది. అండ్ ఇంగ్లీష్లో మీకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ చేంజ్ చేయాలనుకున్నా అంటే నాది ఇంకో ఇంగ్లీష్ ఛానల్ ఉందని చెప్తున్నా. సో హరీష్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. నా ప్రొఫైల్ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో చూసిన తర్వాత ఛానల్స్కి వెళ్తే నా ఛానల్ కనిపిస్తుంది, ఇంకో ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దట్ ఛానల్ టు.